ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. ప్రస్తావన: కాకా మహాజని, భావు సాహెబ్ ధూమాల్, నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసియగు మూలే శాస్త్రి, రామభక్తుడైన డాక్టరు. ప్రస్తావన: శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడవతరించునను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము. కాని సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటి. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపజేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కాదు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించటివారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాని స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలెనను బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలెనను కొనిరి. కాని బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలనను కోరిక గలవారనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరదృష్టవశమున వారి దర్శనము చేసుకొన్నను బాబా సన్నిధిలో ఉండవలనను కొన్నను అచట ఉండలేకుండిరి. ఎవ్వరునూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచట ఉండుటకు ప్రయత్నించనను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపైనే ఆధారపడి ఉండెను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలెననుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లని: ఎప్పుడు తిరిగింటికి పోయెదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కాని ఏదో జవాబునివ్వవలేను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా ఇట్లనియెను: రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము. కావున అట్లే చేయవలసి వచ్చెను. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తరువాత తిరుగు టపాలో బొంబాయి చేరినది. భావు సాహెబ్ ధూమాల్. పైదానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు. ప్లీడరు వృత్తిలో ఉండిన భావు సాహెబ్ ధూమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసుకుని వెంటనే నిఫాడ్ పోవా సెలవు గోరెను. కాని బాబా అనుజ్ఞనివ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారముండునట్లు చేసెను. ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని తెలిసెను. తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుట్టతుదకు ధుమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనుదారుడు, గౌరవ మెజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలముండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయుచుండిరి.
బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూసి అక్కడ కొన్ని దినములుండవలనని తల్లి అనుకొనెను. కాని బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే సిరిడీ రావలెనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధములో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూరు పోవుటకు అనుమతినిమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లనెను, వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు. హాయిగా బేలాపూరులో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలు ఎంత సమయానుకూలముగా నుండెనో గమనించుడు. నిమోంకర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసియగు మూలేశాస్త్రి. మూలేశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు. జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూరుకు చెందిన కోటీశ్వరుడగు బాపూసాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడీకి వచ్చెను. బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధమున అన్ని వైపులా నొక్కెడివారు. తినువారు ఆ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలిడివి. అరటి పండ్లను ఒలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొంటివారు. మూలేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగెను. బాబా దానినస్సలు పట్టించుకొనక 4 అరటిపండ్లు అతని చేతిలో పెట్టిరి. తరువాత అందరూ వాడా చేరిరి. మూలేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండీ తోటకు బయలుదేరెను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా, గేరు తయారుగా నుంచుడు, ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని అనెను. ఆ మాటలెవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండీ తోట నుండి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వమూ సిద్ధమయ్యెను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరా అని మూలేశాస్త్రిని బూటీ అడిగెను. సాయంకాలము బాబా దర్శనము చేసుకొనదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన ఆసనమునపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తాను ఇట్లనుకొనెను, నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కాని నేనాయన ఆశ్రితుడను కానే. వారికి నేనెందులకు దక్షిణనీయవలెను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను. తను అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరెను. మడితోనున్న తాను మసీదులో అడుగిడిన మైలబడిపోవుదునని భావించి మసీదు బయటే దూరముగా నిలువబడి బాబాపై పువ్వులను విసిరెను. హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తన గురువగు ఘోలవు స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపోయెను. ఇది కళ నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్లీ చూచెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఎగుటకు వీలులేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అచటికెట్లు వచ్చెను? అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా మూలేశాస్త్రి తన గురునామమునుచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను పవిత్రుడను అన్న అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చి కండ్లు మూసికొనెను.
లేచి కండ్లు తెరిచి చూచుసరికి వానిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనందరూపమును ఊహకందని వారి శక్తిని చూసి మూలే శాస్త్రి మైమరచెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణనొసంగెను. తన సందేహము తీరినదనియు తనకు గురుదర్శనమైనదనియు చెప్పెను. బాబా యొక్క ఈ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చెరువు నొందిరి. గేరు తెండు కాషాయి వస్త్రములను ధరించదును అని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టరు. ఒకనాడొక మామలతదారు తన స్నేహితుడగు డాక్టరుతో కలిసి షిరిడీ వచ్చెను. షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి మనస్కరించుటలేదనియూ చెప్పెను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించుమని ఎవ్వరూ బలవంత పెట్టరనియూ కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలెననియూ మామలతదారు కోరెను. దానికి ఆ డాక్టరు సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూసి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక మహమ్మదీయునికెట్లు నమస్కరించితివి అని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దపైన తనకు కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చితినని డాక్టర్ బదులిడెను. అతడట్లరిగి తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించెను. ఏమీ తోచక అతడు, ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడెట్లగును? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని ఉడివెను. ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో, ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితిరా ఏమి? ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలోనతడికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యముగా మూలే శాస్త్రి కథ వలన నేర్చుకొనిన నీతి ఏమనా, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలెను. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలు చెప్పెదను. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకున్నటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవిత గాథను తెలుసుకోండి మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సనాతన నిధి యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.